కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం సూటిగా చేస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికెలి వాడిగా వేస్తే ఈ పోకిరి పొగలను కాపిస్తే పోయమ్మా ఇల్లు అటు అయితే ఇటు వచ్చినానేందే మహేష్ బాబు మన ఒంట్లో వచ్చేసరికే మన కాళ్ళు మన మాట వినలేదనుకుంటా. పోయమ్మా అమ్మి మంచం మీద కూడా లేదు, మరి ఆడిపోయి ఉండదబ్బా. ఓయమ్మో ఓరి నాయనో, అంటే అమ్మిలో అప్పుడే కుక్క లక్షణాలు మొదలైనమాట. మనం తెచ్చిన బిర్యానీ వల్లే అమ్మికి ఇట్లా జరిగిందని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మనల్ని కైమా కొట్టి మరీ కొడతారు. ఒరే కరినాయాల 20 రూపాయలకి బిర్యానీ అని కకృతి పడి ప్రాణాల మీదకి తీసుకొచ్చుకున్నావా? కరినాయాల 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 కరినాయాల. ఓయమ్మో, అప్పు చేసినప్పుడు తప్పు చేసినప్పుడు ఈ టెన్షన్ తప్పదు కాబట్టి ఇప్పుడు కొంచెం మనం జాగ్రత్త పడాలా. షార్ట్ నుంచి పరిస్థితిని గమనించాలా, దాన్ని బట్టి ఆచితూచి అడుగేయాలా. ఓయమ్మో, అబ్బా లైఫ్ చాలా బోరింగ్ ఉండదబ్బా. ఈ ఇంట్లో ఉండేది ఇండియాలో ఉండేది మన వల్ల కాదబ్బా. మన అమెరికా పోయేదానికే ఏర్పాట్లు కొంచెం స్పీడప్ చేయాలా. నమస్కారం. నమస్కారంలే గానే ముందు విషయం ఏందో చెప్పా. కుక్క 2 అక్షరాలు, డాగ్ 3 అక్షరాలు. అది మాకు తెలుసులే గానే సోదాపి డైరెక్ట్ పాయింట్ లోకి రామ్మా. ఇవాళ రేపు కిటికీలు లేని ఇల్లు ఉంటుందేమో కానీ కుక్క పిల్లలు లేని ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. బోడిగుండికి బొండు మల్లన్న మాదిరిగా ఉంటది నీ పోలిక. అందరికీ కుక్కల్ని పెంచుకోవడం అంటే చాలా ఇష్టం, కానీ చాలా మందికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలీదు.
వాటిని మనకు అందించడానికి కుక్క డాక్టర్ ఈ రోజు మనతో ఉన్నారు. ఓయమ్మా ఏదిదే కుక్క డాక్టరా? అంటే కొంపదీసి కుక్కగానా ఎంబీబీఎస్ పోయే అక్కడ డాక్టర్ చేసి వచ్చిందా ఏంది? ఇంత విచిత్రనే మీ సౌకర్యం చూడాలబ్బా. కుక్క అనుకుంటే ఈ కుక్క మావాడు వచ్చినాడు ఏంది? నమస్కారం కుక్క డాక్టర్ గారు. కుక్క డాక్టర్ కాదమ్మా, కుక్కల డాక్టర్. డాగ్స్ డాక్టర్. ఒక్క లా అనే అక్షరం లేకపోవడం వల్ల ఎంత అర్థం మారిపోయిందో చూసావమ్మా. మీ యాంకర్లు మేకప్ మీద పెట్టే శ్రద్ధ తెలుగు మాట్లాడడం మీద శ్రద్ధ పెడితే ఎంత బాగుంటుందో. కరెక్ట్ చెప్పినవరా అబ్బా. ఇట్స్ ఓకే డాక్టర్, మీరు చెప్పండి. జనరల్ గా మనుషులు ఆవులిస్తూ ఒళ్ళు విరుచుకుంటూ నిద్రలేస్తారు. కానీ కుక్కలు మాత్రం ఆవులిస్తూ ఒళ్ళు జల్లరించుకుంటూ ఒళ్ళు విదుర్చుకుంటూ అవి లేస్తాయన్నమాట. ఓయమ్మా, స్టోన్ ఏంది? కుక్క మాదిరిగా ఇట్ట ఉండదే. సర్వసామాన్యంగా కుక్కలకి నిద్ర లేవగానే విపరీతమైన దాహం వేస్తుంది. ఆ దాహం వేసినప్పుడు అంటూ ఉంటాయి. ఓయమ్మా ఏందబ్బా, 4-5 దినాల నుండి నీళ్లు తాగిన మాదిరిగా గొంతు ఇట్టా ఎండిపోతా ఉండదు. ఇది కుక్క మాదిరిగా కూల్ డ్రింక్ తాగుండాను. ఏమైండదు నాకు? అమ్మని పిలుద్దామంటే మాట కూడా రావట్లేదు. బహు బోయం వస్తామంటది. ఏం జరుగుండదురా సామే? ఓయమ్మా, నాకేదో అయిపోయి ఉండదు. ఒకే తోడు నా కుక్కల ఎత్తులు వచ్చేస్తుండయి. ఓయమ్మా ఓయమ్మా, నాకేమై ఉండదురా సామి. నేనెందుకింట కుక్క మాదిరిగా అయిపోయి ఉంటాను రా దేవుడా దేవుడా. కుక్కలు తమకు బాగా ఇష్టమైన వాళ్ళ చుట్టూనే తిరుగుతుంటాయి.
ఓయమ్మా ఏంటపోయితే కొంపదీసి కుక్కల ప్రోగ్రామ్ చూసేదానికి బజార్లో కుక్కలు గానే వచ్చున్నాయి ఏంటి? ఓరే మావగా కుక్క కాదురా, నేనే అరుస్తూ ఉంటాను. యాడబ్బా సౌండ్? నువ్వు బాగా టైమింగ్ లో ఉన్నావే. ఇప్పుడు నీ గురించి అదిగా ఆ టీవీలో చూపిస్తా ఉంటారా? బాగా చూడవే చూడవే చూడ. The party was nice, the party was pumping. And everybody jumping up on. Until the fellas started them calling. And the ghost responded to that call. Hit a woman shout out. Who let the dogs out? Who let the dogs out? ఓరే మావగా నేను కుక్క మాదిరిగా అయిపోయి ఉంటానని చెప్పేదానికి ప్రయత్నిస్తా ఉంటే నీకు కామెడీగా ఉండదంటారా మావగా? నేను ఎట్లా డీల్ చేయాలో చెప్తా ఉంటారా? శ్రద్ధగా వింటా ఉన్నాను. డిస్టర్బ్ చేయండి. We infested mongrel. నువ్వు మామూలుగానే కుక్క కంటే చాలా భయంకరంగా ప్రవర్తిస్తావా? ఇక కుక్క మాదిరిగా యాక్ట్ చేయాల్సిన అవసరం లేదా? డోర్ బస్కర్ గమనండి. One in front and a man behind. Hit a woman shout out. Who let the dogs out? ఒరే దొంగ మామగా నేను కుక్క మాదిరిగా అయిపోయినానంటే ఎనవేంద్ర దొంగ సచ్చినాడా? వాటికి ఎవరంటే బాగా ఇష్టమో ఆహా వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. వదులు వదులు. ఏదిదే ఓయమ్మా? ఇదేదిదే కుక్కలా ప్రవర్తిస్తా ఉండదే? ఏదిదే ఓయమ్మా? నాటుతా ఉండదు ఇదే ఓయమ్మా? ఏదిదే ఓయమ్మా? ఆపు 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 ఆపు. ఏది మరి నాటుతున్నావా? వద్దా నన్ను వేసేద్దా? వద్దా వద్దా. వదులుమే వదులుమే ఓయమ్మా వదులుమే. ఓయమ్మా కొడుతూ ఉండదురా సామి. పిచ్చి పిచ్చి చేసేసావుంటే గొప్పలు కడతానే. ఓయమ్మా ఏదిదే? ఇటు నాకేసేదిదే. నా కుక్కలంటే చాలా చిరాకు. కానీ నేను చూసినాక కుక్కలంటే నాకు కబురం కూడా పెడతా ఉండదు. ఇంకోతరిట బావు బావు అని కుక్క మీద కరిచిన వరకు కుక్కని కట్టేసిన మాదిరిగా గోలస్తా కట్టేస్తాను. ఏమనుకుంటున్నావా? నీకు కుక్క మాదిరిగా యాక్టివ్ చేయాలి ఉందనుకో, బయట నీ ఫ్రెండ్స్ కుక్కలు చాలా ఉంటాయి, ఆడిపోయి ఆడుకోపా. అవి కరుస్తాయి, నీ సరదా తీరిపోతుంది. జంతువులు జూలో ఉండాలి, పిచ్చోలో పిచ్చి హాస్పిటల్ ఉండాలి చెప్తే ఎవరైనా వింటారా? తిండ్రా వదిలేచే మమ్మల్ని చంపుతా ఉంటారా? చంపుతా నడిచినట్టే. ఓయమ్మా అమ్మి ఒంట్లో కుక్క లక్షణాలు మొదలవటం కాదు, పూర్తిగా వచ్చేసే ఉండయ్యా. ఇప్పుడు ఏం చేయాలరా స్వామి?
ఇదిగో తీసుకోయ్యా. మే ఏం కూర వండుతా ఉండవా? తోటకూర పప్పయ్యా. మే మన దేవుడు తెలుసునా నీకో? యా మర్చిపోయి ఉండవా ఏంది? నేను కాదు మే, మనది రాయలసీమ అన్నది నువ్వు మర్చిపోయి ఉండవా. అందుకే ఇట్టా పాలకూర పప్పులు తోటకూర ఇగురులు వండుతా ఉండవా. మే మన సీమ పౌరుషానికి తగ్గ మాదిరి నాటుకోడి పులుసు రాగి ముద్దలు వండు. అమ్మి కూడా చాలా ఇష్టంగా తింటది. అసలుకే మధ్యాహ్నం బిర్యానీ వండలేదని బిడ్డ చాలా బాధపడినదే. అట్నేనయ్యా, రేపటి నుంచి ఆ మాదిరిగానే వండుతాలే. యో యాడ్ నుంచి కుక్కొచ్చినట్టున్నారు చూడు. యో యాడ్ నుంచి అరుస్తా ఉండదయ్యా ఈ మాయదార్ కుక్క. మేయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడినావంటే చెంప పగల కొడతాను. వచ్చింది కుక్క కాదు, మన అమ్మే. రామ్మే, ఏంది అక్కడే నిలబడ్డావా? రామ్మే. అమ్మే, ఇప్పుడే చికెన్లు మటన్లు వండకపోతే మర్యాదగా ఉండదని మీ అమ్మకి వార్నింగ్ ఇచ్చుండాలే. ఇంతలోనే నువ్వు వచ్చుండావు. నువ్వేం బాధపడనక్కర్లా. ఏంది? ఓహో, తలకాయ కూర వండించాలనా? అట్నేలే. మేయ్ సాయంత్రం తలకాయ పొక్కలుండు. అమ్మి చాలా ఇష్టంగా అడుగుతా ఉండది. మే కొత్తగా ఈ కుక్క మాదిరిగా వేషాలింది. మే కుక్క మాదిరిగా బానే యాక్ట్ చేస్తుండవు గానీ ఇక చాలా ఆపు. అమ్మి అది అట్నే బాగుద్దులే గానీ ఏందమ్మి నీకేం కావాలో నాతో చెప్పు. హైదరాబాద్ బిర్యానీ సూపర్ డార్లింగ్. ఓహో, చికెన్ లెగ్ పీసులు కావాలనా? అట్నే గోంగూర మటను గోంగూర రొయ్యలు వండించాలనా? మే యాక్టింగ్ ఆపని చెప్తా ఉండా కదా, ఆపు. మే నీకు వయసు పెరుగుతా ఉండదు కానీ బుర్ర పెరగట్లా. చిన్నోడు అసలే హిందీ హీరో మాదిరిగా చాలా స్టైల్ గా ఉంటాడు. వాడి స్టైల్ తగ్గట్టు ఏ ఐశ్వర్య మాదిరిగానో ఏ కరీనా కపూర్ మాదిరిగానో తయారవకుండా ఇలా కోతి మాదిరిగా కుక్క మాదిరిగా వేషాలు వేసి వాడికి సిరాక్ తెప్పిస్తా ఉండవా? మే పిచ్చి పిచ్చి వేషాలిస్తే వాడికి నీ మీద అసహ్యం పుడుతుంది కానీ ప్రేమ ఎట్ట పుడతా చెప్పు. నువ్వే చెప్పు, గమ్మునుండు నువ్వు. చూస్తాండవా ఎంత చెప్పినా సరే ఈ అమ్మాయి వినదయ్యా. ఇంకా ఇదే మాదిరిగా చేసి తలనొప్పి తెప్పిస్తా ఉండదు. నువ్వు గమ్మునుండు, నేను చెప్తానులే. చూడమ్మే, అమ్మే ఈ మాదిరిగా ప్రవర్తిస్తే బామర్తికి నీ మీద సిరాకు పెరుగుతాది. కొంచెం జ్ఞానం పెంచుకో అమ్మే. అమ్మే చెబుతా ఉంటే వినవేందే? ఇట్లా ఆటలాడింది చాలే, ఇక ఆపో. ఓయమ్మో, అమ్మిలో కుక్క లక్షణాలు పిచ్చి మాదిరిగా బాగా ముదిరిపోయి ఉన్నాయ్యా. అమ్మి నన్ను గాని చూస్తే కుక్క బిర్యానీ తెచ్చిచ్చినందుకో పీక గోరికి చంపుతాదే. ఈ గెటప్లోనే బిర్యానీ తెచ్చిచ్చున్నాం కాబట్టి అర్జెంటుగా ఈ బాతుడి గెటప్ను మార్చేయాలా. అమ్మి కంట్లో పడకుండా జాగ్రత్తగా దాక్కోవాలా.